ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో మాయాజాలం జరిగింది. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో సీసీఐ పత్తి కొనుగోలులో మధ్య దళారులు ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. విజిలెన్స్ విచారణలో ఆ అక్రమాలు బయటపడ్డాయి. గత ఏడాది పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న 20 లక్షల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి దిగుబడి ఆశాజనకంగా లేకపోయినా పత్తి కొనుగోలును భారీగా జరపడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా వివరాలు నమోదు చేయకుండానే పత్తి కొనుగోలు జరిపి కొందరు డబ్బులు పొందినట్లు తేలింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో మాయాజలంపై మరిన్ని వివరాలను ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పత్తి కొనుగోలులో ఏం జరుగుతోంది? ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి కొనుగోలులో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్టు వెలుగు చూసింది. ఈ విజిలెన్స్ విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సాధారణంగా ఈ పత్తికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి ముందుగానే వ్యవసాయ శాఖ సమాచారాన్ని మొత్తము మార్కెటింగ్ శాఖకు నివేదికగా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రైతు ఎన్ని ఎకరాలలో పత్తి పంట పండుతుంది, అలాగే రైతుకు సంబంధించిన ఆధార్ వివరాలు, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలను మార్కెటింగ్ శాఖ ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరాల ఆధారంగానే సీసీఐకి పత్తిని విక్రయించిన రైతులకు వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,33,000 ఎకరాలలో ఈసారి పత్తిని సాగు చేయడం జరిగింది. దాదాపు 32 లక్షల క్వింటాల దిగుబడి వస్తున్నట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను మార్కెటింగ్ శాఖకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్కెటింగ్ శాఖకు సంబంధించిన సిబ్బందితో పాటు సీసీఐకి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లు, వ్యవసాయానికి సంబంధించిన కొంతమంది సిబ్బంది వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై ఇటు దళారులతోని ఇటు ప్రైవేట్ పత్తి వ్యాపారులతో కుమ్ముక్కై భారీ అక్రమాలకు తెరలేపినట్టు తెలిసింది. మొత్తానికి దాదాపు ఈ విషయంలో ప్రాథమిక విచారణ నేపథ్యంలో దాదాపు 7 మార్కెటింగ్ శాఖకు సంబంధించిన కార్యదర్శులను సస్పెండ్ చేయడం, మరింత లోతుగా విచారణ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ రైతు సంఘాలకు సంబంధించిన నేతలు మాత్రము ఈ పెద్ద ఎత్తులో దాదాపు 100 కోట్లకు పైగా కుంభకోణం ఉన్నట్టు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని ఈ రైతు సంఘాలకు చెందిన నేతలు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థాంక్యూ రాజు.